నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రజలకు మేలు కలిగించే కూటమి బడ్జెట్ ఉందన్న ఎమ్మెల్యే జీవి. సంక్షోభంలో అవకాశాలను వెతకటం సీఎం చంద్రబాబుకు కొత్తేమి కాదని వ్యాఖ్య. వినుకొండ అటవీశాఖ నగరవనంలో మొక్కలు నాటిన సత్యసాయి సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు. సత్యసాయి బాబా వారి ప్రేమ తరువు మొక్కలు నాటినట్లు వెల్లడి. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో ఎమ్మెల్యే జీవి భేటీ. ఎస్టీ కాలనీలు తాండాల్లో సమస్యలపై మంత్రికి విజ్ఞప్తి. ఎన్నో ఆశలతో ప్రజల అంచనాలతో వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఆర్థిక కష్టాల్లోనూ ప్రజలకు నమ్మకం కలిగించేలా కూటమి ప్రభుత్వం బడ్జెట్ ను రూపొందించారని ఎమ్మెల్యే జీవి ప్రకటనలో తెలిపారు. 5 ఏళ్లు జగన్ ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని పునర్నిర్మాణానికి వేసిన బలమైన పునాదులను ఉండేటట్లుగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అచ్చెన్నాయుడు బడ్జెట్ ను ప్రవేశపెట్టారని, రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని జీవి అన్నారు. వరిలో ఆకు చుట్టు పురుగు, అగ్గి తెగులు ఉన్నాయని ఈపూరు మండలం కొండ్రముట్ల బోడపూడివారిపాలెం గ్రామాలలో జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రామినేడి రామారావు అన్నారు. కొండ్రముట్ల బోడపూడివారిపాలెం గ్రామాలలో వ్యవసాయ అధికారి రామారావు, వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులతో వరి పొలాలను సందర్శించి రైతులకు తగు సూచనలు అందించారు. ఆకు చుట్టు పురుగు, అగ్గి తెగులు నివారణకు పిచికారీ చేయవలసిన మందులను ఎంత మోతాదులో వేయాలో రైతులకు వివరించారు. రైతులంతా పీఎం కిసాన్ ఈకేవైసీ చేయించుకోవాలని, ఆధార్ కార్డు బ్యాంకు లింకేజీ లేని వారు పోస్టల్ అకౌంట్లను తెరవాలని సూచించారు. ఒకవేళ ఎవరి దగ్గరన్నా ఆకు చుట్టు పురుగు కనుక ఎక్కువ ఉండి కంట్రోల్ అవ్వట్లేదంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నూరిపైరు పాసు 50 EC ఒక 3 ml లెక్క కొట్టుకోవచ్చు. దాని స్టేజ్ కనుక దాటినట్టయితే పొరాజన్ కానీ, అలాగే మనకి ఖాతా హైడ్రోక్లోరైడ్ ఉంటుంది అది కానీ, లేదంటే ప్రొప్రోపాస్ కానీ లీటర్కి ఒక 3 ml లెక్క స్ప్రే చేసుకుంటే ఈ ఆకు చుట్టు పురుగు అనేది తెస్తూ ఉందండి. అగ్గి తెగులుకు ముఖ్యంగా ఏంటంటే మనం అగ్గి తెగులు ఇప్పుడు మనకి వాతావరణం చల్లగా ఉంది కాబట్టి మనకి వీలైనంతగా నత్రజని ఎరువులు అనగా యూరియా తగ్గించుకుంటే మెత్తదనం లేకుండా ఉన్నప్పుడు అగ్గి తెగులు కూడా ప్రబలం కాకుండా ఉంటుంది. ఒకవేళ అగ్గి తెగులు కనుక మీకు వచ్చి మనం కంట్రోల్ చేసుకోవాలంటే ట్రైసైక్లోజోల్ అంటారండి టెక్నికల్ అది. అదే దాని ట్రైన్ నేము భీము, బాను, ఒక్కో కంపెనీకి ఒక్కో పేరు వస్తుంది కాబట్టి ఎకరాకి ఒక 120 గ్రాములు కనుక స్ప్రే చేసుకుంటే ఈ అగ్గి తెగులు కూడా మనం కంట్రోల్లో చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రజెంట్ అయితే ఈ మనకు వరిలో ఉన్న తెగుళ్ళు కానీ సమస్యలు కానీ ఇవే. తెగుళ్ళు అయితే ఏం కనపట్లేదు. మెయిన్ పురుగు, ఆకు చుట్టు పురుగు, ఈ అగ్గి తెగులు ఒక్కటే కాబట్టి అదొకటి. తర్వాత సైడు ఆకులు కూడా పసుపచ్చ కలర్లో మారి అలా వస్తున్నాయి. దాన్ని ఏమంటారంటే బ్యాక్టీరియల్ లీప్ లైట్ అంటారు. ఆకు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అంటారు. దానికి ఏంటంటే మనకి కాపర్ ఆక్సీ క్లోరైడ్ అంటే బ్లైటెక్స్ అంటారు. 600 గ్రాములు ఒక ఎకరాకి పిచికారీ చేసుకోవాలి. దాంతోపాటు ప్లాంటోమైసిన్ కూడా 120 లీటర్లకు ఒక 100 గ్రాముల ప్యాకెట్ అండి. అది వేసుకుంటే మనకి ఈ అగ్గి తెగుళ్ళు అనేది, బ్యాక్టీరియా లీపు మట్ట తెగుళ్ళు అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు కూడా. అందరూ కూడా రైతు సోదరులందరూ దయచేసి ఇవన్నీ పాటించుకుంటూ కొంచెం మనం వాతావరణం తగినట్టుగా మనం వెళ్ళాలండి. అలాగే ఎరువులు కూడా విపరీతంగా వేసుకోకుండా వీలైనంత అవసరమైన మేరకు ఎరువులు వేసుకుంటే మనకి ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటే పెట్టుబడి కూడా తగ్గించుకోవచ్చు అని తెలియదు. అటవీ శాఖ వారి నగరవనంలో సత్యసాయి సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణరావు మొక్కలను నాటారు. వినుకొండ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రేమ తరువు కార్యక్రమం సందర్భంగా వినుకొండ నుండి వెల్లటూరు మార్గంలో అటవీ శాఖ వారి నగరవనంలో సత్యసాయి సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షులు ఉమామాధవ్, అటవీ శాఖ వినుకొండ రేంజ్ అధికారి మాధవ్, వినుకొండ సత్యసాయి సేవా సమితి అధ్యక్షులు సాయి ప్రసాదులు, సేవాదల్ సమితి సభ్యులు 54 రకాలకు చెందిన 600 మొక్కలను నాటారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాలకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పించుకుంటూ భగవాన్ సత్యసాయి బాబా వారి 100వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా భారతదేశమంతటా శ్రీ సత్యసాయి ప్రేమ తరువు అనే ఒక చక్కని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 1,000,000 మొక్కలు భారతదేశమంతా నాటాలని,
అందులో భాగంగా సుమారు 10 లక్షల మొక్కలు ఆంధ్ర రాష్ట్రంలో నాటడానికి ఒక చక్కనైన ప్రణాళికతో గత సంవత్సరం నుంచి కూడా చేయడం జరుగుతుంది. మరి పల్నాడు జిల్లాలో గత 2 నెలల క్రితము కోటప్పకొండలో సుమారు 1008 మొక్కలు, చాలా పెద్ద మొక్కలు నాటడం జరిగింది. ఈరోజు వినుకొండ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మరియు మన నర్సరావుపేట సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో 1008 మొక్కలు నాటే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చేయాలని, ముఖ్యంగా ఈనాడు నాటే మొక్కలు చాలా పెద్ద మొక్కలు. దీనిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టేకప్ చేస్తున్నారు. మేము మొక్కలు అనేవి ఇవ్వడమో నాటడమో అనేది సత్యసాయి సేవా సంస్థల ద్వారా చేస్తే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు దాని మెయింటెనెన్స్, దాని పరిరక్షణ, దానికి కావలసిన వాటర్ సదుపాయం ఇవన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు టేకప్ చేస్తున్నారు. ఈ వనాలు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా బాగా జరిగి ప్రజలందరికీ కూడా చక్కని ఆక్సిజన్ ఇస్తూ కాపాడాలని భగవాన్ సత్యసాయి ప్రభు మన సత్యసాయి సేవాదళ సభ్యులందరినీ కూడా స్వామివారు రక్షించాలని స్వామిని ప్రార్థిస్తూ, ఇందులో మన పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఉమాదేవి గారు, అదేవిధంగా వినుకొండ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ గారు సాయి ప్రసాద్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ విభాగం ఇన్ఛార్జ్ సాయి కృష్ణ గారు కూడా ఇందులో పాల్గొన్నారు. అన్ని సమితి కన్వీనర్లు, మన పల్నాడు సమితి కన్వీనర్లు, భజన మండలి కన్వీనర్లు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్, మహిళా విభాగం వారు, మహిళా కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. జై సాయిరామ్. పందుల యజమానులకు వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పలు సూచనలు చేసి పందులను నివాస ప్రాంతాల్లో పెంచుకోవాలని, వీధుల్లోకి వస్తే క్రిమినల్ కేసులతో పాటు కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు. వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే జీవి ఆదేశాల మేర నివాస ప్రాంతాలలో వీధుల్లో పందుల సంచారం చేయకుండా అదుపు చేసుకోవాలని కమిషనర్ పందుల యజమానులకు సూచించారు. నివాస ప్రాంతాల్లో పందులు సంచరించడం వలన వాతావరణ కాలుష్యంతో పాటు ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయని, వీధుల్లో తిరిగే పందుల వలన ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని, సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే జీవి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆదేశాలతో కమిషనర్ చర్యలు చేపట్టారు. నివాస ప్రాంతాలకు 5 కిలోమీటర్ల దూరంలో పందులకు పాకాలు వేసుకుని పోషించుకోవాలని, లేకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ యజమానులను హెచ్చరించారు. వినుకొండ నియోజకవర్గంలోని ఎస్టీ కాలనీలు, తాండాల్లో సమస్యల పరిష్కారాలు, అభివృద్ధి పనుల నిమిత్తం మంగళవారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సమావేశమయ్యారు. ఎస్టీ కాలనీలు, తాండాల్లో సమస్యలు పరిష్కరించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని కోరారు. మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన అసెంబ్లీ హాల్లో జరిగిన ఎన్డీఏ శాసనసభా పక్షం ప్రజాప్రతినిధుల భేటీ అనంతరం మంత్రితో సమావేశమై పలు అంశాలపై ఆయన చర్చించారు. ముందుగా మంత్రివర్గంలో కీలక బాధ్యతలు దక్కించుకున్నందుకు అభినందనలు తెలియజేస్తూ వినుకొండ నియోజకవర్గం పరిధిలోని ఎస్టీ కాలనీలు, తాండాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాల ద్వారా కూడా తమ నియోజకవర్గం పరిధిలోని వారికి ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రహదారులు, మంచినీరు, గృహ నిర్మాణం, విద్యుత్, మహిళా సాధికారత, స్వయం ఉపాధి తదితర అంశాల్లో చొరవ చూపాలని కోరారు. గ్రామ పంచాయతీలకు సాధారణంగా కేటాయిస్తున్న నిధులకు తోడు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉందని మంత్రి సుధారాణికి ఎమ్మెల్యే జీవి విజ్ఞప్తి చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.